హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవీస్ వంటిల్లు. ఈరోజు నేను మునక్కాయతో ఫ్రై చేస్తున్నా, అదే మునక్కాయ వేపుడు చేస్తున్నా. అది ఎలాగో చూసేద్దాం రండి. ఇది 5 మినిట్స్లో అయిపోతుందండి. ట్రస్ట్ మీ, నిజంగా చాలా ఈజీ, టేస్టీ కూడా. ముందుగా మునక్కాయల్ని సన్నగా కట్ చేసుకొని ముక్కలుగా కొన్ని వాటర్ వేసి, ఉప్పు పసుపు ఏమీ వేయకండి, జస్ట్ వాటర్ వేసేసి కుక్కర్లో పెట్టేయండి. ఓన్లీ 1 విజిల్ రానివ్వండి చాలు, ఎక్స్ట్రా రానిస్తే చిరిగిపోతాయి. 1 విజిల్ వచ్చిన తర్వాత వాటిని పక్కకు తీసేసుకోండి. తర్వాత ఒక మిక్సర్ జార్లో పిడికెడు పప్పులు, పిడికెడు వెల్లుల్లి, కాస్త ఉప్పు, కొంచెం కారం వేసి మిక్సీ పట్టుకోండి. బరకగా పట్టుకోండి. సో ఇలా ఉండాలి, కొంచెం కచ్చపచ్చగా. అప్పుడైతేనే పంట కింద పప్పులు తగులుతూ బాగుంటుంది ఫ్రై. తర్వాత ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి ఆవాలు వేయండి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత కాస్త జీరా వేసుకోండి. జీరా వేసుకున్నాక అందులోకే వెల్లుల్లి ఒక 6 నుంచి 7 వెల్లుల్లి వేసుకోండి. వేసుకొని వెల్లుల్లి కాస్త వేగిన తర్వాత అందులోకి 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని మగ్గనివ్వండి. అవి కాస్త మగ్గిన తర్వాత ఆల్రెడీ మనం కుక్ చేసి పెట్టుకున్నాం కదా మునక్కాయల్ని, అవి ఒక్కొక్కటిగా ఇలా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేయండి. చేసేసి లైట్గా ఊరికే అలా పైన కలియబెట్టండి. ఫుల్గా కలియబెడితే చిదింపోతాయి అన్నమాట. సో ఇలా కలబెట్టిన తర్వాత చూడండి, నేను ఎంత లైట్గా జస్ట్ ఊరికే తగిలినట్టుగా కలియబెడుతున్నా. ఈ మునక్కాయ వేపుడు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నాకైతే బాగా నచ్చింది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా బాగా మునక్కాయల్ని వేసిన తర్వాత ఆల్రెడీ అందులో వాటర్ వేసాం కదా లైట్గా, ఆ వాటర్ కూడా ఇందులోకే వేసేయండి. వేసేసి చిటికెడు పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా సాంబార్ పౌడర్ వేయండి. వేసేసి గరిటెతో కలియబెట్టకుండా ఇలా తిప్పుతూ ఆ సాంబార్ పౌడర్ వాటర్లో కలిసే వరకు ఇలా తిప్పుతూ ఉండండి. చూడండి, ఎందుకంటే మనం స్పూన్తో తిప్పామంటే ఆల్రెడీ లైట్గా మెత్తబడ్డాయి కదా మునక్కాయలు, అవి విరిగిపోతాయి. సో కర్రీ అంత చూడ్డానికి బాగోదు. అందుకే గరిటెతో కాకుండా ఇలా కలియబెట్టండి. సాంబార్ పౌడర్ ఆ వాటర్లో బాగా కలిసిపోయి ఇలా బుడగలు వచ్చే టైంలో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ని అందులో వేసేసి స్మూత్గా కలియబెట్టండి. తర్వాత అందులోకి లైట్గా లాస్ట్లో కొత్తిమీర చల్లుకుంటే మునక్కాయ వేపుడు రెడీ అవుతుంది. ఇది అన్నంలోకి అయితే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.